సో గత 10 ఏళ్ళుగా మనం పనిచేస్తున్నాము. సో ఈ విధంగా బీటెక్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ అందులో పనిచేసిన తర్వాత ఎస్పీఎంలో జాయిన్ హైదరాబాద్ 2006లో 2006, 7, 8, 9 హైదరాబాద్లో పనిచేశాను. 10, 11, 9, 10 నన్ను దేవాస్ మధ్యప్రదేశ్లో దేవాస్ ఇండోర్ దగ్గర చేంజ్ దగ్గర దేవాస్ సిటీలో అసిస్టెంట్ మేనేజర్ ట్రాన్స్ఫర్ చేసిన కరెన్సీ ప్రెస్. ఇట్స్ ప్యూర్లీ కరెన్సీ ప్రెస్, మనీ ప్రింట్. అక్కడ ఒక 2 ఇయర్స్ పనిచేసిన తర్వాత ఐ గాట్ స్కాలర్షిప్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఐ రిజైన్ ద జాబ్, ఐ వెంట్ టు న్యూయార్క్ స్టేట్. అక్కడ న్యూయార్క్ స్టేట్లో రోచెస్టర్ అనే ఒక పట్టణంలో నేను ఎంఎస్ చేశాను. పిటి చదవడం వల్ల ఎంఎస్ ప్యాకేజీ సైన్స్ వచ్చేసే అవకాశం దొరికింది. అది కష్టం ఉంటుంది ఫ్యూచర్లో. రేపు ఏం కాదు, నాకు లాభంగా నా ఇచ్చారు. లక్కీగా అదృష్టాన్ని బట్టి దేవుడి యొక్క నడిపింపుని బట్టి నాకు మా ఊరి నంద్యాల, నా ఊరు కూడా మా ఊరు 30 కిలోమీటర్స్లో నంద్యాల అనే పట్టణంలో ఈ కాలింగి శాంతి ఇవి స్టేట్ కూడా బంధువుల ద్వారా పరిచయం, పెళ్లిలో పరిచయం, పెద్దలు చూసి పెద్దల మధ్యలో వివాహం 2013 చూసుకున్నాను. కౌంట్ చేయలేదు, క్లోజ్ చేస్తున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్, రోడ్ ఫ్లైట్ కాకుండా రోడ్ బై రోడ్ కార్. మేడం సునంద గారు ఇవ్వలేదు, ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి కూర్చుంది, మనలో ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను చెప్తుంది ఇంకా సాయం చేశాను సార్, మనకు అడ్జస్ట్ చేశారు ఫ్రెండ్స్ మధ్య లాస్ట్ చెప్పలేదు. సో ఈ 1 crore 60 lakhs బ్లాక్, మిగతా 1 crore మన ఇలా అడ్జస్ట్ చేస్తుంది. అది కూడా యాక్చువల్ డాక్యుమెంట్స్ ఆ విలా చూపిస్తాను. సో 2.5 crores అడ్జస్ట్ చేశారు. యాక్చువల్లీ 4 crores అన్నారు. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్. సో నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ ఈవినింగ్ 8 o'clock అక్కడ విల్లా కూడా చూపించాను. ఆమెకి ఆ డబ్బులు హ్యాండ్ చేశాను వైజాగ్లో. అప్పుడు వచ్చినప్పుడు పర్ఫెక్ట్ చూపించాను సార్. సో ఆ రోజు నైట్ 22 బ్యాక్ పెట్టాను. 22 ఐ హ్యావ్ ఇంటర్కోర్స్ విత్ మై వైఫ్, సెక్చువల్ చాలా వరకు వచ్చాను కదా. సో 1 days ఉన్నాను కదా, 1 days ఫస్ట్ టైం నేను ఏమన్నా శాంతిని అమెరికాలో బీచ్ పెద్ద ప్రాజెక్ట్. అది ఇంకొక డైలీ 8 months కాదు, ముందుగానే కన్సీవ్ అయ్యా అనుకో. నేను ఇక్కడ నువ్వు అక్కడ సమాజం బాగుంది అనేసి. సో ఐ పార్టిసిపేటెడ్ సెక్చువల్లీ, బట్ ఐ డి నాట్ ఎడ్యుకేట్ కంప్లీట్. సో ఐ కేమ్ అవుట్. నాకు తెలుసు వెరీ అంటే వెరీ మచ్ కాన్షియస్ మైండ్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 9 రోజులకి శాంతి ఫోన్ చేసి ఐఎమ్ కన్సీవ్డ్ అండి. ఒక టైంలో దాని దగ్గర 2 మిక్స్ ఫీలింగ్స్ మొత్తం ట్యాగ్. సో చిన్నప్పటి నుంచి కష్టపడడం వల్ల నవోదయ స్కూల్ చదవడం వల్ల సిద్ధాంతాలు, గాంధీవాదం, అంబేద్కరిజం, దేశం, నేషనలిజం, నవోదయ నేషనలిజం, జాతీయవాదం ఏవో ఉంటాయి కదా. కాలు అనుకోకుండా 10 లక్షలు ఇండియాకి తెచ్చుకొని 5 లక్షలు పెళ్లి చేసుకున్నాను, 5 లక్షలు పంచారు. ధర్మంగా చెప్తున్నాను, మీరు నమ్మిన నమ్మకపోయినా నేను ఎండ్ టు ఎండ్ హానెస్ట్గా ఉందాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ సత్యాన్ని దేశం గెలిపిస్తుందా లేదా చూద్దాం అనుకుంటున్నాను. గాంధీ సే ద ట్రూత్ విల్ విన్ ఆర్ మై ఎక్స్పీరియన్స్ ద ట్రూత్ అన్నాడు. ఈసారి చూద్దాం అనుకుంటున్నాను. నేను ఈ సత్యం అనేది ఈ దేశంలో గెలుస్తుందా లేదా చూద్దాం అనుకుంటున్నాను సార్. అందుకే ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ ఐ వాంట్ బి వెరీ హానెస్ట్ అండ్ వెరీ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో ఐ ఆల్వేస్ యూజ్డ్ టు ఎంకరేజ్ మై వైఫ్. సో 2018 ఈ మధ్యలో ఏంటంటే 2015-16లో నేను తను ఇష్టం అయ్యే, నేను ఇష్టమే. సో మేమిద్దరం మరొకసారి అమ్మాయి కూడా ఎంత అమ్మాయిగా పంపించకూడదు, షీజ్ ఆల్సో ఎకనామిక్ అనేసి మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. సో అమ్మాయి కూడా అటెండ్ అయ్యింది లాస్ట్ ఇయర్కి. సో కొన్ని కారణాల్లో అమ్మాయి సెలెక్ట్ కాకపోవడం, నేను సెలెక్ట్ అవ్వడం, నేను నా ఫ్యామిలీ ఉంది ఇవన్నీ ఐ డినైడ్ లెట్ ఇట్ బి. And because I was in the job, I was an assistant. But I am very much fond of education. విద్యనే చక్కటి దేశం అనేది నమ్మాను. ఇది సార్ ఇలా చక్కటిగా జరుగుతున్న సంసారం 2019లో అమ్మాయి ఎస్టీ కోట కింద 2 ఉమెన్ కోట కింద 2 ఎండోమెంట్ దేవాలయ శాఖలో ఏసిన గ్రూప్ నోటిఫికేషన్ కాదు. ఎండోమెంట్ వాళ్ళే దేవాలయ శాఖ వాళ్ళే సపరేట్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో షీ హాజ్ అటెంప్టెడ్ an exam that is called assistant commissioner. తను పెళ్లి పెట్టిందో వచ్చింది. థ్యాంక్స్ టు ద ఎల్డర్స్, దేశ భవిష్యత్తును నిర్మించిన పెద్దలందరికీ థ్యాంక్స్. వాళ్ళు చక్కగా నిర్మించారు. అమ్మాయి పెళ్లి పెట్టింది, అమ్మాయి కూడా కష్టపడింది. అమ్మాయి కూడా చెప్పారు కదా, ఆశీర్వాదం వదిలేశారు. అతను ఎరుగల వాళ్ళ ఫస్ట్ ఫాదర్ ఈ అమ్మాయి చిన్న పిల్లలు ఉండగానే వాళ్ళ మదర్ వదిలేశారు.
తర్వాత ఆ మదర్ గోకారం చేస్తుంది బీసీ వస్తుంది. ఆమె ఇద్దరు అమ్మాయిలు ఉంటాయి, ఇద్దరు చెల్లెలు. ఇప్పుడు ఇద్దరు చెల్లెలు మా భార్య. సో ఇటువంటి సమస్య ఉంది అన్నప్పుడు కూడా ధైర్యం చేశారు. ఎందుకంటే బలహీన పడుగు వర్గాలు ఏమి సర్వసాధారణం, మనం లిఫ్ట్ పోతే ఎవరు లిఫ్టిస్తారో తెలిసి కూడా ముందుకు పెళ్లి చేస్తుంది. 2019 తన ఎగ్జామ్ రాసింది. 2020లో ఎగ్జాక్ట్గా కోవిడ్ ముందు తనకు అప్పుడే జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. కోవిడ్ ముందు మనకు పోస్టింగ్ వచ్చింది విశాఖపట్నంలో ఫస్ట్ పోస్టింగ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై డిగ్రీ. నా నిజాయితీ గమనించండి. అమ్మాయి లాయర్ల దగ్గర నాకు ఎంతో అడ్వకేట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే స్వతహాగా నేను లా చేశాను. నేను స్వతహాగా 2014 పదహారులో లా చేశాను. నేను లాలో గోల్డ్ మెడలిస్ట్, ఆమె గోల్డ్ మెడలిస్ట్ కాన్స్టిట్యూషన్ లా. కర్నూలు జిల్లా బనవాస్ ఎమ్మిగూరు దగ్గర బనవాసంలో చేరాను. 91 to 98 7 సంవత్సరాలు ఒక చక్కటి వాతావరణంలో, ఒక డిసిప్లిన్ లైఫ్లో, ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతపరమైన జీవితం. మీకు తెలుసు నవోదయస్ అంటే ఎలా ఉంటుంది. నవోదయస్ ఇట్స్ ఆల్ ఓవర్ ఇండియా. అరౌండ్ 750 districts where around 700 plus నవోదయస్. You know how disciplined we are. సో అప్పుడు చక్కటి వాతావరణంలో 91 నుంచి 98 వరకు చదువుకొని ఒక సిద్ధాంతపరమైన జీవితం గడుపుతూ వస్తున్నారు స్టూడెంట్స్. 98 తర్వాత జేఐటీ మన కుక్కపల్లి జేఐటీలో బీటెక్ టెక్నాలజీ జాయిన్ అయ్యాను. రిజల్ట్ రాసి 98 నుంచి 2002 4 years. నా యొక్క మంచితనం అనుకోవచ్చు, అనుకోవచ్చు. 2004 మా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ నన్ను పిలిచిమని, అదే డిపార్ట్మెంట్ బిల్డింగ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లోనే లెక్చరర్, అసలు అడాక్ లెక్చరర్ పిహెచ్డి జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ అడాక్ లెక్చరర్ జాయిన్ అయ్యాను. 2003, 4, 5 అడాక్ లెక్చరర్గా టీచ్ మై జూనియర్స్ యాజ్ ఎ బిల్డింగ్ ఇంజనీర్. ఆ తర్వాత ఐ గాట్ ఆపర్చునిటీ టు జాయిన్ ఎస్పీఎంసీఎల్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ ఇంటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మనకు కేంద్ర సెక్యూరిటీ ప్రింటర్స్ నాసిక్ వెలుగులో మారాయి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భారతదేశంలో చక్కటి అవకాశాన్ని, రిజర్వేషన్ చక్కటి ఆయుధాలను ఉపయోగించుకుని ముందుకు వచ్చిన పిల్లలు జరిగింది. నాకు నాన్న చిన్నప్పుడు అదే నాకు అనుకుంటాను. సో ఇప్పటికీ నేను 150 గజాలు ఇచ్చిన ఇందిరాగాంధీ గారు ఇచ్చినప్పుడు ఇందిరానగర్లో ఇప్పటికీ బ్రతుకుతూ దేవుదేవారి బస్ స్టాండ్ ఎదురు కావడం నాకు జీవనోపాధిగా బ్రతుకుతూ, తండ్రి లేకపోయినా ఆ రోజు గరీబీ హఠాలో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి చక్కటి కాలంలో నేను లబ్ధి పొందిన విద్యార్థి. నేను గుండె మీద చేసుకుంటున్నాను. నాకు భారతదేశం చాలా ఇచ్చింది. నేను ప్రాక్టీస్ చేసినప్పుడు షీ యూజ్డ్ టు బి వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ మెన్స్. ఐ నో ఇట్స్ అ సోషల్ అడ్వకేట్గా తప్పది. అమ్మాయి కరీంనగర్ నుండి వెళ్ళొచ్చు. వీక్లీ 2 సార్లు కరీంనగర్ అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చింది డిస్ట్రిక్ట్ కోసం. Still I never questioned her degree because this is what I was. I believe her. సో 2020లో జాబ్ వచ్చింది. ఇక 2013 నుంచి 20 వరకు పెళ్ళైన సమయంలో ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, చక్కటి ఆడపిల్లలు చూపించారు. చిన్న గొడవలు సర్వసాధారణం అండి. ఏ సంసారం లేవంటే నమ్మం. చిన్న గొడవలు సర్వసాధారణం. నేను ఒక టైప్ నవోదయ బ్యాక్ నుంచి రావడం, డిసిప్లిన్ లైఫ్, తను ఒక ఫ్యామిలీ లైఫ్ నుంచి వచ్చింది. నాకు లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. సో తను ఎప్పుడు ఏం కోర్స్ చేసేవాడిని కాదు. సో 2020లో తనకు జాబ్ రావడం నాకు ఆనందం. నేను ఎప్పుడు చెప్పాను, నీకు జాబ్ వస్తే నేను యూఎస్ పిహెచ్డి వెళ్ళాను. ఎందుకంటే పిల్లలు హ్యాండిల్ చేసుకుంటూ ఫ్యామిలీ హ్యాండిల్ చేసుకుంటాను. వెళ్ళి నెలలో 2 సార్లు తిరిగి వచ్చాను. బికాస్ ఐ స్టిల్ డౌట్ వెదర్ మై వైఫ్ కెన్ హ్యాండిల్ ది ఫ్యామిలీ అలా. నా భార్య అంటే దేవుడు కదా, 2 పిల్లలు, కొత్తగా జాబ్. ఇప్పటి మార్చిన కోవిడ్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ మేడం. లైన్లో ఉంది, మీరు రావచ్చు. కోవిడ్ వల్ల మీరు డిఫర్ అయ్యే విషయం యూ కెన్ కమ్ అగైన్ అని వాళ్ళు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏకబద్ధమైన ఆర్గ్యుమెంట్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ అంటే డిఫరెంట్. ఐ యూస్ టు గైడ్ ఆనెస్ట్గా చెప్తున్నాను. సో 2020-21 అది బహుశా 21లోనే అనుకుంటాను. పుష్పవర్ధన్ గారు అనే డీసీ గారి మీద శాంతి కలిగిన అమ్మాయి, శాంతి కలిగిన వైఫ్ ఇసుక చదవడం, ఆవేశంలో ఇసుక చదవడం దానికి తెలియదు ప్రోటోకాల్. అప్పటికే నా మిస్సెస్ గమనించింది ఏంటంటే తను మాట్లాడే మాటలు 80%, 70% బ్లాక్ వర్డ్స్, డిసిలింగ్ బ్లాక్స్. వెనకటి ముందు వెనక్కి పెళ్ళైన కొత్త నుంచి గమనించేవారు. అమ్మ అక్కడ చేయదు తల్లి. ఇట్స్ లాంగ్ రన్. జనవరిలో నేను అమెరికాకి వెళ్ళాను పిహెచ్డి కోసం. 2022 జనవరిలో పిహెచ్డికి వెళ్ళే ముందు నాకు అమెరికా నుంచి చెప్పాను కదా, మెయిల్ వచ్చింది, మీరు మళ్ళీ రావచ్చు అని. నా స్కాలర్షిప్ అప్పటికే డెడ్లో ఉంది. ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్
డెట్లో శాస్త్రభవన్ అక్కడ అడిషనల్ సెక్రటరీ ఎంత సార్ ఇట్లా మేడం నేను ఇట్లా ఇప్పుడు మన అప్పుడు ఆయన మేడం అక్కడ చేస్తున్నాం గారు విశాఖపట్నం చేస్తున్నాం విజయసారి గారు కూడా అక్కడే ఉన్నారు ఉత్తరాంధ్ర ఎంపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. సో అప్పటికి మీకు పరిచయం కాబట్టి నన్ను కూడా భర్తగా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను గోదావరి నేను గోదావరి సహజంగా ఏ బాగా భర్త మార్కెటింగ్ చేసుకుంటారు కదా. సరిగా ఆయన గురించి చెప్పడం మొదలుపెట్టింది చేశారు నేను విన్నాను సార్ చాలా పెద్దగా జగన్ గారు జగన్ గారు అంటే నేను విన్నాను కూడా. ఒకసారి నేను జూబ్లీస్లో ఆయన తీసుకెళ్ళింది నన్ను జూబ్లీస్లో ఆయన గుర్తులేదు కానీ ఐసే షీటు లేవు ఆయన ఇంటర్వ్యూ చేశారు. సార్ వాళ్ళ మిస్సెస్ గారు సునంద మేడం గారు ఎంతో ఆయన కూడా పరిచయం చేశారు. ఫోటోలు కూడా దిగారు. తర్వాత విజయసాయి గారు